శ్రీకరంకు స్వాగతం. ముందుగా అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఓం దుమ్ దుర్గాయే నమః. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం సంక్రాంతి పండుగ రోజు ఏ దైవాన్ని పూజించాలి, ఏ దానాలు ఇవ్వాలి, ఇవాళ నుండి ప్రారంభమయ్యే ఉత్తరాయణ ప్రారంభ విశేషాలు తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా ఈరోజు పంచాంగం చూసినట్లయితే సోమవారం 15వ తేదీ జనవరి నెల 2024వ సంవత్సరం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శుద్ధ పంచమి, రాత్రి 2:18 వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం, ఉదయం 8:07 వరకు, వర్జం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:28 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:32 వరకు, పగలు 3:01 నుండి 3:45 వరకు. ఇక రాహుకాలం చూసినట్లయితే ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. శుభ సమయాలు ఉదయం 9:10 నుండి 9:50 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 4:50 వరకు. ఇక ఈరోజు విశిష్టత తెలుసుకున్నట్లయితే, ఈరోజు మనం అందరం కూడా మధుసూదన అనేటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. అలా పూజించినట్లయితే మనకు సర్వశుభాలు కలుగుతాయి. ఇవి కాకుండా ఈరోజు మకర సంక్రమణ పుణ్యకాలం ఉంది. అది ఈ సాయంత్రం సూర్యాస్తమయం వరకు కూడా ఉంటుంది కనుక ఈ సమయంలో చేసేటువంటి స్నాన, దాన, జపం, తర్పణం, హోమాలు అన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాలను కలుగజేస్తాయి. ఎందుకంటే ఈ విషయంలో మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే, ప్రతి నెల కూడా సూర్యభగవానుడు ఒక రాశిలో నుండి ఇంకో రాశిలోకి మారుతుంటాడు. ఈ మార్పు చెందే కాలాన్ని సంక్రమణం అంటారు. ఈ క్రమంలో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ఈరోజు. ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో అక్కడి నుండి కూడా మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకి ఇప్పటి నుంచి కూడా పగటి కాలం ప్రారంభమవుతుంది. అంటే మనకు కూడా ఇక్కడి నుంచి వెలుగు ఎక్కువగా ఉంటుంది, చీకటి తక్కువగా ఉంటుంది. పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి పుణ్యకాలంలో ఈరోజు చేసేటువంటి నదీ స్నానాలకు, దానాలకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఇంకో విషయం, ఈరోజు కనుక ఎవరైతే సకాలంలో స్నానం చేయరో, అలాగే దానం చేయకుండా వృధాగా గడుపుతారో వారందరూ కూడా 7 జన్మల వరకు కూడా అనారోగ్యంతో పాటు అదే ప్రకారంగా రకరకాలైన బాధతోటి బాధింపబడతారట. అందుకోసమని ఈరోజు చేసేటువంటి స్నానానికి, దానానికి విశేషమైన విశిష్టత ఉన్నది. మరి ఏం దానాలు మనం చేయాలి అంటే, పండ్లు, దుంపలు, నువ్వులు, బంగారం, చెరుకు, ఆవు ఇలాంటివి దానం ఇవ్వాలి. ఈరోజు గుమ్మడి పండు దానం ఇచ్చినట్లయితే భూదానం ఇచ్చినటువంటి పుణ్యం మనకు కలుగుతుంది అని అంటారు. ఈరోజు ఉన్నటువంటి పండుగకు అత్యంత ప్రధానమైన కారకుడు సూర్యభగవానుడు. ఈరోజు ఎవరైతే సూర్యుడికి ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే వారికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని ప్రతీతి. అసలు పొంగళ్ళు వండడం ఈరోజు విశేషం కనుక పొంగల్ అనే పేరు కూడా వచ్చింది.
ఆరు బయట ఒక పొయ్యిని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక మట్టి కుండలో ఆవు పాలు పోసి దాంట్లో క్షీరాన్నాన్ని వండి ఆరు బయట సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టాలి. ఇదొక పద్ధతి. ఇక రెండవ పద్ధతి ఏమిటంటే, ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చిన శుభవేళ కనుక సమస్తమైన శుభాలు కలగాలి, ఎప్పటికీ లక్ష్మి స్థిరంగా ఉండాలని లక్ష్మీనారాయణ్ణి పూజిస్తారు. ఇది రెండవ పద్ధతి. ఇక మూడవ పద్ధతికి వస్తే, ఈరోజు నువ్వుల నూనెతోటి శివాలయంలో విశేషంగా దీపాలు పెట్టాలి. దీపాలు వెలిగించడానికి గాను నువ్వుల నూనెను విరివిగా ఆలయంలో ఇవ్వాలి. ఈరోజు శివుడికి ఆవినేతితో అభిషేకం చేయాలి. ఒకానొక బ్రాహ్మణుడి ఇంట్లో ప్రతిరోజు శివార్చన చేసుకునేవాడట. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లవాడు శివలింగాన్ని చూశాడు. అది మరకతమణితో చేసిన శివలింగం. చూడటానికి అందంగా కనపడింది. నాన్నగారు లేని సమయం చూసుకొని దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ నాన్న చూస్తే మళ్ళీ అడుగుతారో అని అనుకున్నాడు. ఇంట్లో ఉన్న నేతి డబ్బాలో ఆ శివలింగాన్ని దాచిపెట్టాడు. తెల్లవారి తండ్రి లేచి చూస్తే శివలింగం లేదు. అనుకున్నాడు, ఈ పిల్లవాడే తీసుంటాడు, ఇంట్లో ఎవరు తీసుండరు అనేసి. పిల్లవాడిని పిలిచి, నీకు ఏం కావాలో అన్నీ కొనిస్తా, ఏం తినాలనిపించినా అన్నీ పెడతాను, ఎక్కడ దాచిపెట్టావు నా శివలింగాన్ని చెప్పరా తండ్రి అని బతిమలాడాడు. ఆ పిల్లవాడు, నాన్న నేను శివలింగాన్ని నేతి డబ్బాలో పెట్టాను అని అన్నాడు. సరే, శివలింగాన్ని తీసుకొని వచ్చి యథావిధిగా పూజ చేశాడు తండ్రి. ఇక్కడికి ఈ కథ అయిపోయింది. ఇదంతా ఎప్పుడు జరిగిందట? సంక్రాంతి పండుగ నాడు జరిగింది. ఆ సంక్రాంతి నాడు పిల్లవాడు నేతి డబ్బాలో శివలింగం మునిగేలా ఉంచిన కారణం చేత పరమేశ్వరుడు తనకు ఆధ్యాభిషేకం ఆ పిల్లవాడు చేసినట్టుగా భావించినటువంటి వాడే అతని తరువాతి జన్మలో చక్రవర్తి అయ్యేలా చేశాడట. కనుక ఈరోజు ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చేయడం చాలా విశేషం. ఇక మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామిని ఎందుకు పూజించాలో తెలుసుకుందామా? మనలో చాలామందికి ఒక అపోహ ఉంది. అయ్యప్ప స్వామివారు వేదోక్తమైన దైవం కాదు, ఈయన కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ దేవుడు అనే అపోహ కూడా ఉంది. కానీ వాస్తవానికి అయ్యప్ప వేదమందు ప్రతిసాధ్యమైనటువంటి దైవం. అలాగే పురాణాల్లో, బ్రహ్మాండ పురాణంలో స్పష్టంగా ఈయన జననం గురించి చెప్పబడింది. కనుక పురాణోక్తమైన వేదోక్తమైనటువంటి దైవమే సాక్షాత్తు ఈ అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి వేదోక్తమైన దైవం అనడానికి కారణం, ఈయనకు ఉన్న యథార్థమైన పేరు ధర్మశాస్త్ర. శాస్త్ర అంటే అర్థం, శాసించేటువంటి వాడు. ధర్మంను అనుసరించి ఎవరైతే వర్తించే వారున్నారో వారందరినీ రక్షిస్తూ అధర్మాత్ములైన వారందరినీ కూడా రక్షించే పోర్ట్ఫోలియోకు ఆధిపత్యం కలిగినటువంటి వాడు అయ్యప్ప స్వామి. ఇక అయ్యప్ప స్వామి వారి జన్మ వృత్తాంతం మనందరికీ తెలుసు. మోహిని రూపంలో ఉన్న విష్ణువు పరమేశ్వరుని కలయిక వలన సాక్షాత్తు అయ్యప్ప పుట్టాడు అని మనమందరము చెప్పుకుంటాము. ఈ కథల కన్నా కూడా ఇందులో ఉన్న తత్వాన్ని మనం పట్టుకోవాలి. తత్వం ఏమిటంటే, అగ్ని సోమాంతీకం జగత్ అని చెబుతుంటారు. అంటే వేడి చేత మరియు చల్లదనం చేత ఈ సృష్టి అంతా ఉన్నది. ఈ విషయం మనకందరికీ తెలుసు కదా. ఇందులో అగ్నితత్వానికి ప్రతీక పరమేశ్వరుడైతే సోమతత్వానికి ప్రతీక సాక్షాత్తు నారాయణుడు. కనుక వీరిద్దరి కలయిక వల్ల జన్మించాడు అంటే ఏమిటి? ఈయన అగ్ని సోమాత్ముడు అని అర్థం. ఈయనే
సర్వత్రా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ స్వరూపము. కనుక అయ్యప్ప స్వామిని పూజించిన వారికి ఏది కావాలో అది లభిస్తుంది. అంతేకాకుండా మోక్షం కూడా కలిగి తీరుతుంది. ఆ మోక్షం కలుగుతుంది అనడానికి గుర్తు ఏమిటంటే, ఆయన యొక్క స్వరూపాన్ని మీరు ఒక్కసారి గమనించినారంటే చిన్ముద్రలో ఉంటారు, సుధాసనంలో కూర్చొని ఉంటారు. ఆ ఎడమ చేతిని చక్కగా అలా పెట్టుకొని ఉంటాడు. దీనిని కరిహస్తం అంటారు. దీంట్లో ఉంటుంది ఇంట్లో ఉండేటువంటి తత్వమందు కూడా. ఎప్పటికైతే కనుక ఆ యోగ పట్టం ఆ పాదాలకు అలా అడ్డంగా బెల్ట్లాగా కట్టుకుంటున్నాడో దాన్ని యోగ పట్టం అంటారు. ఈ యోగ పట్టం కట్టి కూర్చునే విధానం చాలా కష్టం. దీన్ని సుదాసనం అంటారు. మూలాధారం నుండి సహస్రారం వరకు ఉండేటువంటి షట్చక్రములు అన్నీ ప్రచోదనం అవుతాయి. కనుక ఆ యోగ విద్యలో నిష్ణాతులైనటువంటి వాడు తాను అని చెప్పడం, ఆ యోగ విద్యను అభ్యసించండని మనకు చెప్పడం ఆ కూర్చునే సుదాసన భంగిమనుకుండే అటువంటి ప్రధానమైన విశేషం. అలాగే తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇస్తున్నాడు అని తెలియజేస్తుంది. అలాగే శబరిలో పదునెట్టాంబడి అనగా 18 మెట్లు అయ్యప్ప దీక్ష తీసుకొని శ్రద్ధగా ఎవరైతే శబరిమలకు వెళ్తారో ఆ 18 మెట్లు ఎక్కి అవకాశం కల్పిస్తారు. ఇది కూడా తత్వానికి ప్రతీకగా ఉన్నటువంటిది. అది ఏమిటంటే, మనలో ఉండే అరిషడ్వర్గాలు 6, రాగద్వేషాలు 2, వీటితో పాటుగా మనలో ఉండే పంచేంద్రియాలు 5, ఇవి కాక త్రిగుణాలు 3, వీటితో పాటు విద్య అవిద్య మొత్తం కలిపితే 18. వీటన్నిటికీ ప్రతీకగా ఉండేది ఆ మెట్లు. వీటన్నిటినీ దాటితే తప్ప మనం అయ్యప్ప స్వామిని చూడలేము. అసలు ఈ తత్వమసి అంటే ఏమిటి? తత్వమసి ఏమిటన్నప్పుడు వేదాలు భగవంతుని యొక్క స్వరూపంను చెప్తామని మొదలుపెట్టాయట. మధ్యలో తత్ అనే ఆగిపోయాయట. మనకు ఏమీ తోచినప్పుడు అది ఇది అని గొనుక్కుంటుంటాం కదా, అలాగా వేదాలు కూడా పరబ్రహ్మను వెతకడన్నప్పుడు ఏది తెలియక తత్ అనే ఆగిపోయినాయి. అలా వేదాలు తత్ అని ఆగిపోయినప్పుడు వేదాలు కూడా అన్నటువంటి పరదైవం సాక్షాత్తు ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి వారు. తత్ త్వం అసి, నీవు వేరు దేవుడు వేరు కాదయా, మీ ఇద్దరూ ఒకటే అని చెప్పే మహావాక్యమే తత్వమసి. అలా దైవత్వం మనలో ఏదైతే దాగి ఉందో అది తొలగించడానికి అడ్డుగా ఉన్న మాయ ఏర్పడితే దాన్ని తొలగించడానికి చేసే సాధనే ఈ అయ్యప్ప దీక్ష. అలాగే మకర సంక్రాంతి రోజున స్వామివారు మకర జ్యోతిగా దర్శనమిస్తాడు. దీనికి గల కారణం తెలుసుకున్నట్లయితే, ధర్మశాస్త్ర అయినటువంటి పరమాత్మ దేవతలందరి ప్రార్థన మేరకు మహిషి సంహారం చేయడానికి గాను పాండ్యరాజు అయినటువంటి కులశేఖర మహారాజు ఇంట మణికంఠుడుగా పెరిగాడు. అలా పెరిగినటువంటి మణికంఠుడు మహిషి సంహారం తర్వాత తాను జ్యోతి స్వరూపంగా ఈ శబరిమల మీద వెలిచాడు. ఇలా వెలిసినటువంటి స్వామికి పరశురాముడు ఆలయాన్ని నిర్మించబడినాడు. అందుకే దీనికి పరశురామ క్షేత్రం అని కూడా పేరుంది. ఈ స్వామిని సాక్షాత్తు శంకరాచార్యులు వారు కూడా పూజించారని చెప్పబడి ఉన్నది. అప్పుడు పందలరాజు అడిగాడట, స్వామి నీకు పట్టాభిషేకం చేద్దామనుకున్నాను, మరి నీవేమో నాకు ఆ అవకాశం ఇవ్వనే లేదు కదా అన్నాడట. అంటే రాజుగారికి అయ్యప్ప స్వామి వారు వరమిచ్చాడట. ప్రతి సంవత్సరంలో ఒక్కరోజు నీవు నా కోసం చేయించిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా మకర సంక్రమణ పుణ్యకాలం నాడు నేను ధరిస్తాను అని వరమిచ్చాడట. నిత్యం యోగ సమాధిలో ఉన్న అయ్యప్ప స్వామి వారికి ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో ఆ తిరువాభరణాలతో అలంకరిస్తారు. 3 పెట్టెల్లో పందలరాజు వంశీకుల నుంచి కూడా ఇవన్నీ కూడా వస్తాయి. వాటిలో 2 పెట్టెల్లో స్వామివారి ఆభరణాలు ఉంటాయి. వాటి కాపలాగా ఆకాశంలో గరుడ పక్షి వస్తూ ఉంటుంది. ఈ పెట్టెల్లో సూక్ష్మ రూపంలో ఆదిశేషుడు ఉంటాడని ప్రతీతి. 3వ పెట్టెలో మాలికా పురుత్తి అమ్మవారికి కావలసిన ఆభరణాలు ఉంటాయి. వాటితో సర్వాలంకర భూషితుడై స్వామివారు అందరికీ కూడా దర్శనమిస్తాడు. ఆయన కేవలం ఒక మూర్తి మాత్రం కాదయా, మనలో ఉన్నటువంటి సాక్షాత్తు ఆత్మయే, అక్కడ వెలుగొందునటువంటి పరమాత్మయే అని చెప్పడం కోసం కాంతామలై కొండ మీద ఈ యొక్క జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి మనలో ఉండే పరంజ్యోతి వైపు తిప్పడానికి సహకరించే జ్యోతి కనుక మకర సంక్రాంతి నాడు ఈ మకర జ్యోతి దర్శనం చేసినటువంటి వారు పునర్జన్మ లేదు అనే మాట మనందరికీ కూడా వినబడుతూ ఉంటుంది. ఈ ఒక్కరోజు మాత్రమే యోగ సమాధి నుండి కళ్ళు తెరిచి మనల్ని అందరినీ చూస్తారట. ఆ చూడడంతోనే మనం రక్షించబడతాం. అందుకే ఆ స్వామివారి చల్లని వీక్షణాలు మనందరికీ ఉండాలని ఇంట్లో కూర్చొనే ఉన్న చోటు నుంచే ముక్తకంఠంతో స్వామియే శరణం అయ్యప్ప అని ఆ స్వామిని నమస్కరించుకుందాం, తరిద్దాం. ఇక మకర సంక్రాంతి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటంటే, ఈరోజు ఎవరు కూడా ఉల్లిపాయ, ఎల్లిపాయ, ముల్లంగి, మసాలాలకు దూరంగా ఉంటూ సాత్వికమైన ఆహారం మాత్రమే స్వీకరించాలి. ఈ సాత్వికమైన ఆహారంలో కూడా నువ్వులు ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీంట్లో ఉన్న ఆయుర్వేద రహస్యం చాలా గొప్పది. ఇప్పటిదాకా కూడా మనకు చాలా చలి ఎక్కువగా ఉన్నది. ఇప్పటి నుంచి ఎండలు ముదరడం అనేది ప్రారంభమవుతుంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వస్తుంది. ఈ వాతావరణ మార్పు వల్ల మన ఒంట్లో ఉండే కొవ్వు కాస్త ఇబ్బందికి లోనవుతుంది. కనుక ఆ కొవ్వును కరిగించి ఆరోగ్యాన్ని అందించడం కోసమని ఈ రోజున నువ్వులు తినాలి అన్నారు. అంటే ఈరోజు ఒక్కరోజు మాత్రమే కాకుండా ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా నువ్వులు తినట్లయితే మనలో ఉన్న కొవ్వు కరిగి ఈ యొక్క వాతావరణానికి అలవాటు పడుతుంది. ఇక మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల మనకి ఏమిటి లాభం అనే సందేహం చాలామందికి ఉంటుంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మశాస్త్ర పూర్ణ పుష్కలం నాయకుడు. అందుకని అయ్యప్ప స్వామి వారిని పూజించుట వలన పరిపూర్ణత్వం, పుష్కలత్వం ఈ రెండు ప్రధానంగా వస్తాయి. ఎదుటివారిని ఆకర్షించడానికి కావలసినటువంటి చక్కటి ముఖ వర్చస్సు వస్తుంది. అంతేకాకుండా స్వామి సంతాన ప్రదాత, అందుకని చెప్పేసి సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. లోటు అనేది లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా వాళ్ళ మాటే ఒక ఆజ్ఞలా జారీ అవుతూ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అన్నదాత ప్రభువే శరణమయ్యప్ప. ఈయన అన్నానికి లోటు లేకుండా చేస్తాడు అని చెప్తారు. అంటే 10 మందికి కూడా అన్నం పెట్టే స్థితికి మనమందరినీ తీసుకెళ్తారు. అలాగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతాము. కనుకే అయ్యప్ప పూజ అంత విశేషమైనటువంటిది. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ శుభం. నమస్తే, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like the video and share the video. Thank you.